హలో నమస్తే. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారు ఓఎన్‌బీఏ విధానాన్ని రైతులు పాటించటం ఉత్తమం అని చెప్తున్నారు. దానివల్ల మంచి ఫలితాలొస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఓఎన్‌బీఏ విధానానికి సంబంధించి రైతులు చేస్తున్న తప్పులేంటి? సో, పంటలు పంటలకు సంబంధించిన ఈల్డ్ సరిగ్గా రావలేదనే కారణంతో వాడుతున్న మందులు కావచ్చు, భూమిని సంరక్షించటం పైన దృష్టి పెట్టకపోవడం కావచ్చు, రైతులకు నష్టం చేస్తున్నాయనేది ఆయన చెప్తున్నమాట. పాత పద్ధతిలో ఓఎన్‌బీఏ విధానంలో వ్యవసాయం చేయటం, భూమిని సంరక్షించటం అవసరం అని చెప్తున్నారు. దానిలో భాగంగా భూమి జీవం కోల్పోయింది. జీవాన్ని మళ్ళీ నింపాల్సిన అవసరం ఉంది అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నమాట. భూమికి జీవాన్ని నింపటం ఎలా అనేది ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి భూమి జీవం కోల్పోయింది మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాం. జీవం ఇవ్వడం ఇవ్వడం ఎలా? సో, భూమిలో జీవాన్ని నింపడం ఎలా అనే ఈ విభాగంలో హ్మ్. మనము భూమిలో నివసిస్తున్న మొక్కకు మేలు కలిగించే కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాము. హ్మ్. కానీ వాటన్నిటిని ప్రవేశపెట్టాలంటే మనతో కాదు. ఓకే. వాటన్నిటిని మనం తిరిగి ప్రవేశపెట్టలేము. హ్మ్. కానీ మన శాస్త్రవేత్తలు అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు కానీ, మట్టిలో ఉన్న ఈ మొక్కకు మేలు కలిగించే సూక్ష్మజీవుల మీద పరిశోధనలు చేసినారు. హుహు. చాలా ఏళ్ల కిందట నుంచి పరిశోధన చేస్తూనే ఉన్నారు నిరంతరము. హ్మ్. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి ఇంకా పరిశోధనలు. కొన్ని జరిగినవి కూడా ఆల్రెడీ. ఫలితాలు కూడా వచ్చినాయి. ఓకే. అంటే ఏ సూక్ష్మజీవి వల్ల మొక్కకు ఉపయోగం ఉంది, ఏ సూక్ష్మజీవి వల్ల మొక్కకు ఉపయోగం లేదు, అవి హాని కలిగిస్తున్నాయి హ్మ్. అనేవి కొన్నిటిని ఐడెంటిఫై చేయగలిగారు. హుహు. ఆ సూక్ష్మజీవుల పేర్లు కూడా పెట్టారు. ఓకే. సో, హాని కలిగించే వాటిని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. అలాగే వాటిని కంట్రోల్ చేసి మొక్కను రక్షించే వాటికి కొన్ని పేర్లు పెట్టారు. ఓకే. సో, అలా దాదాపుగా మేలు కలిగించే వాటిని దాదాపు ఒక 40, 50 సూక్ష్మజీవుల రకాల్ని కనిపెట్టారు. ఓకే. సో, అవి మేజర్‌గా అవి ఉన్నాయి. హుహు. ఇంకా చాలా ఉన్నాయి. అనేకం ఉన్నాయి. హ్మ్. కానీ ఈ వీటిలో ఈ కనిపెట్టిన 40, 50 ఇంటిలో హ్మ్. మేజర్‌గా ఏదైతే ఎక్కువ సపోర్ట్ ఇస్తాయో మొక్కకి, హ్మ్. మిగతా వాటిని కంట్రోల్ చేసి, హాని కలిగించే చాలా వాటిని కంట్రోల్ చేసి, మొక్కను రక్షించే వాటిలో వేటి పాత్ర ఎక్కువుందో వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేసి, ల్యాబుల్లో ఉత్పత్తి చేసి, దాన్ని తిరిగి భూమిలోకి భూమిలో. ప్రవేశపెట్టే ఒక మార్గాన్ని అన్వేషించారనమాట. ఓకే. ఓకే. ఆ! కనుక్కున్నారు. హుహు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సూక్ష్మజీవులు ఎక్కడో కృత్రిమంగా ల్యాబుల్లో తయారు చేసినవి కాదు. హుహు. వీటిని ఎవరు ప్రత్యేకంగా సృష్టించలేదు. హుహు. అవి మనం ఇందాక చెప్పుకున్నాం కదా! మన భూమిలో అనేక జీవకోటి ఉందని. హ్మ్. అందులో ఇవి కొన్ని. ఓకే. సో, అలా మొక్కను రక్షించే వాటిలో కనుగొన్నవి 2 రకాలు. హ్మ్. ఒకటి జీవ నియంత్రకాలు, హ్మ్. ఇంకొకటి జీవన ఎరువులు. హుహు. జీవ నియంత్రకాలు అనే విభాగంలో ఉండే ఈ రకాల సూక్ష్మజీవులు గానీ, శిలీంధ్రాలు గానీ వీటి పాత్ర ఏందంటే, హ్మ్. నియంత్రకాలు అని ఎందుకు పెట్టారంటే వీటిని, హ్మ్. హాని కలిగించే వాటిని నియంత్రిస్తాయి ఇవి. ఓకే. జీవ నియంత్రకాలు. ఆ! ఓకే. సో, మొక్కకి ఏవైతే హాని కలిగించేటున్నాయో, తెగులుకు కారణమైన మిగతా సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాటిని ఇవి నియంత్రిస్తాయి. ఓకే. ఇవి భూమిలో ఉండి వాటిని అవి నిరంతరం నియంత్రిస్తూ ఉంటాయి. హుహు. కంట్రోల్ చేస్తూ ఉంటాయి లేదా చంపుతూ ఉంటాయి. హుహు. అందువల్ల వీటిని నియంత్రకాలు అని వాడారు. ఓకే. పెస్టిసైడ్స్ అని ఎందుకు సైడ్ అంటే చంపడం. సైడ్ అంటే చంపడం. హుహు. కానీ వీటిని పెస్టిసైడ్స్ అని అనరు. హ్మ్. బయోపెస్టిసైడ్స్ అని అనకూడదు. హ్మ్. బయో కంట్రోల్ ఏజెంట్స్ అనాలి వీటిని. ఓకే. కంట్రోల్ అని ఎందుకంటామంటే నియంత్రించడం. హ్మ్. ఇవి డైరెక్ట్‌గా చంపవనమాట. హుహు. ఇవి కలిగించే ఒక వాతావరణ పరిస్థితులు కావచ్చు భూమిలో, ఆహ్, వాటి కలిగించే ఇబ్బందులు కావచ్చు, వాటి వల్ల ఆ శత్రు సైన్యం అనేది చనిపోతుంది. వాటికి అనుకూల వాతావరణం లేకుండా చేస్తాయి. లేకుండా చేస్తాయి. హ్మ్. సో, అందులో ముఖ్య భాగం ఇవి ఉంటాయి. హుహు. వాటిని జీవ నియంత్రకాలంటారు. వేరే వాటిని కంట్రోల్ చేయడము లేదా ఇంకో పద్ధతిలో వాటిని చంపడము లాంటివి చేసే వాటిని జీవ నియంత్రకాలంటారు. ఓకే. ఈ జీవ నియంత్రకాలు కొన్ని ఐడెంటిఫై చేశారు. హుహు. వాటిలో ముఖ్యంగా ట్రైకోడెర్మా విరిడి. హుహు. ఈ పేర్లు కొంచెం రైతులకి కొన్ని పరిచయం ఉన్నాయి ఈ పరిచయంలో మధ్య. ఉంటాయి. ఆ! మిగతా చాలా వరకు తెలియవు. హ్మ్. ట్రైకోడెర్మా విరిడి, హ్మ్. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, హ్మ్. బాసిల్లస్ సబ్టిలిస్, హ్మ్. వర్టిసిలియం లకాని, హ్మ్. ఇలా రకరకాల సూక్ష్మజీవులను బవేరియా, బాసియానా హ్మ్. ఇట్లా చాలా రకాలు జీవ నియంత్రకాలున్నాయి. ఓకే. వీటిని నియంత్రకాలు అంటారంటే వేరే వాటిని కంట్రోల్ చేస్తాయి. హాని కంట్రోల్. కలిగించే వాటిని కంట్రోల్ చేస్తాయి. హ్మ్. తర్వాత జీవన ఎరువులు హ్మ్. అని ఇంకొక విభాగం తీసుకొచ్చారు. హ్మ్. జీవన ఎరువులు అంటే అవి కూడా బ్యాక్టీరియానే. హ్మ్. అవి కూడా శిలీంధ్రాలు ఉంటాయి, బ్యాక్టీరియా రూపంలో ఉంటాయి, హ్మ్. సూక్ష్మజీవుల రూపంలో ఉంటాయి. హ్మ్. వాటిని జీవన ఎరువులని ఎందుకు అంటున్నామంటే హ్మ్. అవి భూమిలో
ఆహార పదార్థాలుగా ఏదైతే మనం న్యూట్రియంట్స్ ఇస్తున్నామో, హ్మ్. వాటిని నిరంతరము కాపాడుతూ హ్మ్. మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తాయి. ఓకే. అలాగే కొన్ని రకాలు అంటే గాలిలో నత్రజని శాతం ఎక్కువుంటుంది. హ్మ్. గాలిలో ఎక్కువ ఉన్న మూలకం ఏందంటే నైట్రోజన్. హ్మ్. N2 రూపంలో ఉంటుంది. ఆ! దాన్ని మొక్క తీసుకోలేదు. హ్మ్. మొక్క కార్బన్ డయాక్సైడ్ మాత్రమే గాలి నుంచి తీసుకుంటుంది. హ్మ్. ఒకవేళ నైట్రోజన్ గూడా ఆ N2 ఏదైతే ఉందో దాదాపు 78% మన గాలిలో నైట్రోజన్ ఉంటుంది. హ్మ్. దాన్ని మొక్క అక్కడి నుంచి తీసుకోగలిగే శక్తి మొక్కకు ఉండింటే, హ్మ్. మనం యూరియా సప్లై చేసిన పనే ఉండేది కాదు మనకు. ఓకే. హ్మ్. సో, అవకాశం మొక్కకు లేదు. హ్మ్. కానీ 78% గాలిలో నైట్రోజన్ ఉంటుంది. ఉంది. కానీ కొన్ని జీవన ఎరువులుగా పిలవబడే బయో ఫెర్టిలైజర్‌గా పిలవబడే ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఇవి ఆ గాలిలో ఉన్న నైట్రోజన్ భూమిలోకి వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. ఓకే. సో, అలాంటి కొన్ని జీవన ఎరువులున్నాయి. హుహు. హుహు. సో, ఈ జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు. హ్మ్. వీటిని కొన్ని ఐడెంటిఫై చేసిన వాటిని మనము హ్మ్. గుర్తించిన వాటిని ల్యాబుల్లో గ్రో చేసి, హుహు. వాటికి అనుకూల వాతావరణం కలిగించేసి, హ్మ్. వాటికి ఆహారం ఇవన్నీ ఇచ్చి, ఒక ప్రత్యేకమైన ఫర్మెంటర్ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో వాటికి కావాల్సిన టెంపరేచరు, తర్వాత ఆహారము, వేరే ఏ సూక్ష్మజీవులు లేకుండా ఇంక్యుబేట్ చేసి, హ్మ్. తర్వాత ఒక ప్రెషర్ అని అన్నీ క్రియేట్‌గా కంప్లీట్‌గా కంట్రోల్ వాతావరణంలో వాటిని గ్రో చేస్తారు. ఓకే. చేసిన వాటిని తిరిగి మన భూమిలో ప్రవేశపెట్టారనమాట. హుహు. అంటే నీ భూమిలో ఉన్న వాటిని ఐసోలేట్ చేస్తారు ఫస్ట్. హ్మ్. మట్టిని తీసుకొని, నమూనా తీసుకొని, ఓకే. అందులో ఉన్న సూక్ష్మజీవుల్ని డివైడ్ చేస్తారు. ఓకే. దానికొక ప్రయోగం ఉంటుంది. హుహు. డివైడ్ చేసి, పనికొచ్చే వాటిని ఐసోలేట్ చేసి, దాన్ని సెపరేట్‌గా మదర్ కల్చర్ అంటారు. హుహు. దాన్ని సేవ్ చేసి, జెల్‌లో సేవ్ చేసి, దాని నుంచి గ్రో చేస్తూ ఉండొచ్చనమాట నిరంతరము. ఓకే. అంటే మనం సూది మొన సోకినంత జెల్లులో ఉన్న దాంతో కొన్ని లక్షల లీటర్లు తయారు చేయొచ్చు మనం ఓహ్! హుహు. ల్యాబుల్లో. హ్మ్. మల్టిప్లై చేయడమే అనమాట దాన్ని. హుహు. హుహు. సో, దాన్ని తీసుకొని ఫస్ట్ మనం ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ తయారు చేసుకుంటాము. దాని నుంచి ఇక వేల లీటర్లు, లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోవచ్చు. ఓహో! ఓకే. సో, అంతా చేయొచ్చనమాట. సో, ఆ జీవాన్ని తీసుకొచ్చి ల్యాబుల్లో తయారు చేసిన ఆ జీవాన్ని తీసుకొచ్చి మనం తిరిగి భూమిలో ప్రవేశపెట్టాలి. హుహు. అది ఎలా చేయాలంటే దానికొక పద్ధతి ఉంటుంది. హుహు. 20, 25 సంవత్సరాల కిందట ఇంట్రొడ్యూస్ అయినాయి హ్మ్. మార్కెట్‌లో. హ్మ్. హ్మ్. అయినా కూడా రైతులు అప్పట్లో వాటిని ఒక దశలో వాడి మళ్ళీ వాడడం మానేశారు. హ్మ్. దానికి కారణం ఏందంటే, ఈ భూమిలో తిరిగి ప్రవేశే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అవలంబించక రైతు నేరుగా వాడడం వల్ల దాని నుంచి ఫలితాలు రాక ఇవి పని చేయవనే ఉద్దేశం ఎలా వచ్చేసాడనమాట. జేయాలి? ఎలా జేశాడు రైతు? రైతు ఏం చేశాడంటే దానికొక ప్రక్రియ ఉంటుంది. హ్మ్. శ్రమతో కూడుకున్నది. కొంచెం ఖర్చుతో కూడుకున్నది. శ్రమతో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఓకే. దాన్ని చేయడానికి రెడీగా లేడు రైతు. హ్మ్. ఆహ్, ఏ దాంతో అయితే మిశ్రమం చేసి చేయాలనో దాంతో చేయకుండా హ్మ్. ఈజీగా అమ్మడానికి కూడా కంపెనీలేందంటే ఇయన్నీ ఈయన చేయడులే. మనం చెప్పాల్సింది ఏదో చెప్దామని చెప్పేసి ఆ డీఏపీ, యూరియా ఇవి వేసినప్పుడు దాంట్లో కలిపేసుకోపో అని చెప్పి. ఓహో! కంపెనీస్ రికమెండేషన్ అట్లుంటుంది. హ్మ్. ప్లస్ డీలర్ రికమెండేషన్ కూడా అలాంటి ఆ ప్రొడక్ట్‌ని అమ్ముకోవాలంతే. హ్మ్. 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 తర్వాత ఏం జరుగుతదో ఏమో అసలు సంబంధం లే. యుటిలైజ్ అవుతుందో లేదో సంబంధం లేదు. సంబంధం లేదు. హ్మ్. అమ్మేసుకోవాలంతే. హ్మ్. సో, అలా వాళ్ళ సలహాలు గానివ్వండి, రై రైతు బద్ధకంతో ఇవన్నీ ఏవి చేస్తారులే, చూద్దామని చెప్పేసి వాటిని డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల హ్మ్. వాటి నుంచి ఫలితాలు రాలే రైతులకి. ఓకే. ఓకే. ఫలితాలు రాకపోవడంతో ఒకానొక దశలో ఏం చేశానంటే, ఈ బయో ప్రొడక్ట్ అంటే ఈ పని చేయవు అనే కాడికొచ్చేసాడు. ఓహ్! హ్మ్. తర్వాత నేను బిగినింగ్ నుంచి అసలు ఫస్ట్ మార్కెట్‌లో ఈ ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే ఈ జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు వీటి గురించి నేనెప్పుడైతే ఈ మార్కెట్ రంగంలో అడుగుపెట్టానో 98లో హ్మ్. 1998లో నేను అడుగుపెట్టాను ఈ వ్యవసాయ రంగంలో. హ్మ్. అప్పటినుంచి నేను పట్టువదలకుండా ఉన్నా వీటి మీద. ఓకే. సో, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని డెవలప్ చేయాలి. దీనివల్ల చాలా ఉంది అని చెప్పేసి. ఆ సమయంలో ఆ పదాలు నేనే కొత్తగా విన్నా. ఓకే. 98లో ఆ పదాలు పలకడానికి వింతగా ఉండేటివి. హ్మ్. సో, ఆ రైతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏందోలే మనం ఏదో చెప్తున్నాం అన్నట్టు హ్మ్. చూసేవాడనమాట మన వైపు. హుహు. హుహు. పలకడానికి కూడా కష్టంగా ఉండేటివి ఆ పదాలు అప్పట్లో. ఓకే. ఆ! సో, వాటి గురించి వాటి ఇంపార్టెంట్ గురించి హ్మ్. తెలుసుకోవడమే కాకుండా వాటిని అప్లై చేసే విధానం మీద నేను చాలా పట్టుదలతో పనిచేసిన. ఓకే. రైతుకి ఏం చెప్పేవాడినంటే, "బాబు దీనికొక పద్ధతుంది. హ్మ్. నువ్వు అందరూ చెప్పినట్లు తీసుకెళ్ళి దాన్ని భూమిలో నువ్వు పడేస్తే అది పని చేయదు. అది పని చేయక నువ్వేమంటున్నావు నీ పద్ధతిలో తప్పుందని తెలుసుకోకుండా ఆ ప్రొడక్ట్ తప్పు అది పనికిరాదని చెప్తున్నావు. హ్మ్. అలా కాదు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బట్ దాన్ని ప్రవేశపెట్టడానికి దానికొక పద్ధతుంది. నువ్వు అది చేసేటట్లు ఉంటే ఇవి కొనుక్కో. ఓకే. నీకది చేయని చేత కాకపోతే నీకు హ్మ్. బద్ధకం ఉంటే దయవుంచి కొనకు.
ఓకే. ప్రొసీజర్ ఫాలో అవ్వనప్పుడు తీసి పడేస్తే ఆ! ఉపయోగం ఏంటి? దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. హ్మ్. తర్వాత ఆ ప్రొడక్ట్ మీద కూడా ఒక ముద్రేస్తున్నావు. హ్మ్. పని చేయదని ముద్రేస్తున్నావు. హ్మ్. ఇది జరగకూడదు హ్మ్. అని నేను నిరంతరం నా స్టాఫ్‌కి గాని, నేను గాని హ్మ్. ఈ పద్ధతి చేస్తేనే నువ్వు వీటిని ప్రవేశపెట్టు భూమిలో. హ్మ్. లేదు అంటే వదిలేయి. హ్మ్. దాని విలువ నీకు తెలియట్లేదు. హ్మ్. తెలియనప్పుడు నువ్వు వాటి మీద ముద్రేస్తున్నావు అది పని చేయదని. హ్మ్. ఆ పని చేయకు. హ్మ్. ఇలా చెయి. చేసినప్పుడు ఫలితం వస్తుంది. సమయం పడుతుంది. ఇదేంటంటే ఇన్‌స్టంట్ రిజల్ట్ వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే ఒక సూక్ష్మజీవి, ఒక జీవం నువ్వు భూమిలోకి ప్రవేశపెట్టడానికి కొంత సమయం పడుతుంది. హ్మ్. అది బతికి బట్టగట్టి దాని మళ్ళీ గ్రో సంతానాన్ని డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. హ్మ్. నీకు ఫలితం ఇవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది. హ్మ్. హ్మ్. బట్ అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఓకే. సో, దాని మీద దృష్టి ఉండదు రైతుకి. హ్మ్. ఏసినామా ఇన్‌స్టంట్ రిజల్ట్ వచ్చిందా లేదా? హ్మ్. ఓపిక గంట గంటల వ్యవధిలో కావాలి. ఈరోజు ఆ! చేస్తే రేపు లేదు, ఎల్లుండి రేపు రిజల్ట్ లేదా కావాలి. ఎల్లుండి కల్లా మనకు ఫలితం కావాలి. సో, దీనికి అలవాటు పడిపోయిన రైతు ఏం చేస్తున్నాడంటే, హ్మ్. ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, మేలు కలిగించే సూక్ష్మజీవుల్ని తిరిగి ప్రవేశపెట్టడం అనే దాని మీద అసలు ఆ ఇంట్రెస్ట్‌నే కోల్పోయి ఉన్నాడు. హ్మ్. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో గత 5, 6 సంవత్సరాల నుంచి తిరిగి మళ్ళీ దారికొచ్చేసాడు. ఓకే. చెప్పగా చెప్పగా ఫలితం చూపించగా వాళ్ళు కూడా గమనించి ఓపికగా ఎవరైనా ఒక 2, 3 సంవత్సరాలు కంటిన్యూగా చేసిన రైతు దాన్ని రిజల్ట్ చూసి పక్కోడు కూడా దాన్ని చూసి అరే! ఇది నిజంగానే పని చేస్తుంది కదా! హ్మ్. లేట్‌గా అయినా సరే పని చేస్తది కదా! తర్వాత పైరు కూడా బాగొస్తుంది కదా! అని గమనించిన తర్వాత ఇప్పుడు మొదలెట్టారు. ఓకే. ఇప్పుడు అంతా పూర్తి శాతం చేస్తారని కాదు. హ్మ్. ఒక 4-5% హ్మ్. హ్మ్. ప్రస్తుతం ఈ పద్ధతిని అవలంబిస్తున్న వాళ్ళు. 4-5% మాత్రమే. అంతే. ఓహ్! అంతకు మించి లేరు మళ్ళీ. హుహు. 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 అదే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. హుహు. సో, ఈ జీవజాలాన్ని తిరిగి భూమిలో ప్రవేశపెట్టడానికి ఒక మార్గం ఉంది. ఆ హ్మ్. మార్గం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాహ్! ప్లీజ్. సో, ఏవైతే ఐడెంటిఫై చేసినారో ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, తర్వాత కొన్ని జీవన ఎరువులు ఆహ్, బాసిల్లస్ సబ్టిలిస్ కావచ్చు, రైజోబియము, అజిటోబాక్టరు, కొన్ని ఫాస్ఫరస్ మనము భూమిలో కొన్ని సంవత్సరాలకు సరిపడా నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. మనం అడిషనల్‌గా అవసరానికి మించి డీఏపీ ఇవన్నీ వాడడం వల్ల హ్మ్. అవశేషాలన్నీ భూమిలో ఆగిపోయి ఉన్నాయి. హ్మ్. నిల్వ ఉండిపోయి పేరుకుపోయి ఉన్నాయి. సో, వాటిని తిరిగి మొక్క గ్రహించే రూపంలోకి మార్చే బ్యాక్టీరియా కూడా ఒకటుంది. ఓకే. పీఎస్‌బీ అంటారు దాన్ని. హుహు. ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా. హుహు. అంటే ఆ భాస్వరాన్ని అవశేషంగా ఉన్న ఫాస్ఫరస్. మారిపోయినటువంటి ఆ భాస్వరాన్ని తిరిగి మొక్క గ్రహించే రూపంలోకి మార్చే బ్యాక్టీరియా కూడా ఒకటుంది. ఓహ్! హుహు. సో, ఇలా అనేక రకాల ఈ సూక్ష్మజీవుల్ని తిరిగి భూమిలో ప్రవేశపెట్టాలంటే హ్మ్. ఏం చేయాలి? హ్మ్. ఆ పద్ధతి ఏంటి అనేది ఇప్పుడు మనం రైతులకు తెలియజేద్దాం. ప్లీజ్. దానికి ఒక 10 రోజులు, ఒక రోజు శ్రమ పడతావు. మళ్ళా చివరి రోజు మళ్ళా శ్రమ పడతావు. అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. ఈ ప్రక్రియలో రైతుకు కావాల్సింది బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు ఒక 500 కేజీలు కావాలి ఎకరానికి. ఇప్పుడు మనం చెప్తున్నది ఒక ఎకరానికి చేసే పద్ధతి. హ్మ్. బాగా కుళ్ళిపోయిన, బాగా నల్లగా మగ్గిపోయినటువంటి పశువుల ఎరువు ఒక 500 కేజీలు కావాలి. హ్మ్. తర్వాత బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసే బయో కంట్రోల్ ఏజెంట్స్, జీవ నియంత్రకాలు ఏవైతే అనుకుంటున్నామో ట్రైకోడెర్మా విరిడి మనకు గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తోంది. హ్మ్. తర్వాత కొన్ని కంపెనీలు కూడా మార్కెట్‌లో చేస్తున్నాయి. ఓకే. మీకు ఏది విశ్వాసం ఉంటే ఆ కంపెనీ మీద ఆ ప్రొడక్ట్ మీరు తీసుకోండి. హ్మ్. ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది బయట దొరుకుతుంది. అది ఒక 10 కేజీలు. హ్మ్. తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది దొరుకుతుంది. అది కూడా గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తుంది. తర్వాత బయట ప్రైవేట్ కంపెనీలు కూడా మార్కెట్ చేస్తున్నాయి. హ్మ్. అది కూడా ఒక 10 కేజీలు. హ్మ్. ఈ 2 మేజర్‌గా చాలా రకాల హాని కలిగించే సూక్ష్మజీవుల్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే. తెగుళ్ళకు కారణమైనటువంటి ఒక 10, 15 రకాల సూక్ష్మజీవుల్ని ఇవి కంట్రోల్ వచ్చుతాయి ఓకే. మేజర్‌గా. హుహు. హ్మ్. అందువల్ల నేను గూడా ఎప్పుడు ఈ రెండిటిని ఎక్కువ రికమెండ్ జేస్తాను. హ్మ్. సో, అదొక 10 కేజీలు, ట్రైకోడెర్మా విరిడి ఒక 10 కేజీలు, సూడోమోనాస్ ఒక 10 కేజీలు తీసుకోవాలి. హ్మ్. తర్వాత జీవన ఎరువులు. హ్మ్. అంటే మనం చెప్పాం గదా! ఇందాక గాలిలో ఉన్న నత్రజనిని మొక్క మొక్క తీసుకునేలాగా. తీసుకునేలా చేసేది. తర్వాత అవశేషాలుగా మారిపోయిన భాస్వరాన్ని, తర్వాత పొటాషియంని వీటిని గూడా మార్చి మళ్ళీ తిరిగి వినియోగంలోకి వచ్చేలా చేసేటివి కొన్ని ఉన్నాయి. వాటిని జీవన ఎరువులంటారు. హ్మ్. అజిటోబాక్టర్, రైజోబియం, పీఎస్‌బి. ఇవి గూడా మీరు ఒక్కొక్క రకం ఒక్కొక్క 5 కేజీలు, 5 కేజీలు చొప్పున ఒక 4 రకాలు కొనాలి. ఓకే. ఈ ప్రక్రియ చేసే దానంలో ఇంట్రెస్ట్ కలగాలి. వాళ్ళకు ఖర్చు తగ్గించి మనము దీన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న ఉద్దేశ్యంతో ప్రతిభా బయోటెక్‌లో పెద్ద పెద్ద ఫర్మెంటర్స్ ఉంటాయి. హ్మ్. 5000 లీటర్ల ఫర్మెంటర్లుంటాయి. హ్మ్. సో, నేనేం భావించానంటే మన తరపున రైతుకి ఒకటి ఉచితంగా ఇద్దాం అని నేను భావించిన. హ్మ్. భావించి జీవన ఎరువులనేటివి మనం ఫ్రీగా ఇద్దాము. హ్మ్. గవర్నమెంట్ దగ్గర కొన్న కేజీ రూ. 60.
ఓకే. సబ్సిడీలో కొంటే రూ. 60, బయట ప్రైవేట్ మార్కెట్‌లో కొంటే కేజీ రూ. 120 ఉంటుంది. హుహు. సో, గవర్నమెంట్ సబ్సిడీలో రూ. 60 కేజీ సప్లై చేస్తుంది. హ్మ్. అది గవర్నమెంట్ దగ్గర తీసుకున్నా సరే 20 కేజీల 4 రకాల జీవన ఎరువులు ఒక్కొక్కటి 5 కేజీలు చొప్పున కొంటే రైతుకొచ్చే ఖర్చు దాదాపు రూ. 1,200 వస్తది. హ్మ్. 20 కేజీలు రూ. 60 పెట్టి కొంటే ఆహ్, 12. హ్మ్. రూ. 1,200 ఖర్చొస్తది. హ్మ్. గవర్నమెంట్ దగ్గర కొంటే. హ్మ్. బట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయనేది అది రైతు ఇష్టం. మనం ఏం చేయలేం దాన్ని. హ్మ్. అదే ప్రైవేట్ కంపెనీలో కొంటే 2,400 నుంచి రూ. 2,500 అవుతుంది. హ్మ్. సో, ఈ జీవన ఎరువులు మనము రైతుకు ఉచితంగా అందిద్దాము హ్మ్. అన్న ఉద్దేశ్యంతో నేను ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని ఇస్తున్నాననమాట మార్కెట్‌లో. హ్మ్. అవని అనే పేరుతో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తున్నా. దాంట్లో ఈ 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువులు ఉచితంగా రైతుకిస్తున్నా నేను. హుహు. ఒక ప్రైవేట్ కంపెనీలో కొనాలంటే రూ. 2,400 పెట్టాలి. గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుంది. మీరు 100% సబ్సిడీ 100% ఇచ్చేస్తారు. సబ్సిడీ. ఓకే. ఉచితంగా ఇద్దాం. ఒక ప్రొడక్ట్ అన్నా మనము రైతుకి సేవ చేసే దాంట్లో ఒకటి ఇద్దాం మన తరపున సపోర్ట్‌గా. దాని విలువ తెలుసుకుంటాడనే ఉద్దేశ్యంతో అందులో మనం కలపవలసిన జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో 20 కేజీలకు సమానమైన జీవన ఎరువులు నేను ఫ్రీగా ఇస్తున్నాననమాట. కల్చర్ మొత్తం ఫ్రీగా కలిపేస్తున్నా ఓకే. రైతుకి. ఓకే. అంత స్ట్రాంగ్ ప్రొడక్ట్ అది. హుహు. ఇప్పుడు విశేషంగా రైతులు దాన్ని ఆదరిస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది దాంట్లో ఎంత శక్తి ఉంది అనేది. హుహు. కేవలం ఆర్గానిక్ ఫర్టిలైజర్‌గా చూడకుండా దాంట్లో ఇన్ని జీవన ఎరువులు ఇంత వాల్యూది ఆయన మనకు ఇస్తున్నాడు. అందువల్లే దీని ఫలితం ఇలా ఉంది అనేది గ్రహించేసినారు కాబట్టి, సో, దాన్ని విపరీతంగా తీసేసుకుంటున్నారు ఓకే. రైతులు కూడా. ఓకే. సో, ఈ అవని అనేది నేను ఫ్రీగా ఇస్తున్నా కాబట్టి 20 కేజీల గవర్నమెంట్ దగ్గర కొన్న రూ. 1,200 అయితది. హ్మ్. బట్ నేను ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌లో ఇవి ఫ్రీగా కలుపుతున్నా. ఓకే. కలపడం వల్ల ఆ రూ. 1,200 మిగులుతుంది. ఓకే. సెపరేట్‌గా కొనాల్సిన పనిలే. హ్మ్. అందువల్ల దీని పేరు నేను చెప్తున్నా. అవని అనేది ఒక 2 బ్యాగులు హ్మ్. తీసుకుంటే నువ్వు ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే పే చేస్తావు. ఈ బయో ఫర్టిలైజర్‌కి పే చేయవు. ఓకే. సో, అదొక 2 బ్యాగులు. ట్రైకోడెర్మా 10 కేజీలు. సూడోమోనాస్ 10 కేజీలు. హ్మ్. బెల్లము ఒక 10 కేజీలు. బెల్లం గూడా ఉప్పు బెల్లంలాగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. అది తీసుకోకూడదు. హ్మ్. మనకు నల్లగా ఉంటుంది బెల్లం. తాటి బెల్లం అంట. తాటి బెల్లం, హ్మ్. సారా బెల్లం ఇలా పేర్లతో పిలుచుకుంటుంటాం. హ్మ్. అది చాలా బాగా పనిచేస్తది. హ్మ్. దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, అలా తాటి బెల్లం మీరు చెప్పినట్టు తాటి బెల్లం ఒక 10 కేజీలు. బంగాళాదుంపలు ఒక 2 కేజీలు. హుహు. మనము ఒక 50 లీటర్ల డ్రమ్ము తీసుకొని హ్మ్. దాన్ని నీటితో నింపి హ్మ్. దాంట్లో బాగా నున్నగా పగలగొట్టిన బెల్లం వేసి కరగబెట్టేసి హ్మ్. తిప్పితే కరిగిపోతది కర్రతో. హ్మ్. అది కరిగిన తర్వాత ఈ 10 కేజీల ట్రైకోడెర్మా విరిడి పౌడర్‌ని తర్వాత ఇంకో 10 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పౌడర్‌ని రెండిటిని కలిపి బాగా కర్రతో కలపాలి. హ్మ్. తర్వాత ఈ బంగాళాదుంపలు 2 కేజీలు ఉన్నాయి కదా! దాన్ని బాగా ఉడకబెట్టి మెత్తగా ఉడకబెట్టి పేస్ట్‌లాగా చేసి దాన్ని కూడా ఆ వాటర్‌లో కలిపేసేయాలి. ఓకే. మొత్తం దాన్ని అన్నిటిని బాగా కర్రతో బాగా కలపెట్టేసి దానిపైన బట్ట కట్టాలి. ఓకే. బట్ట మళ్ళా ప్లాస్టిక్ పట్టలు ఇవి కట్టకూడదు. హ్మ్. ప్లాస్టిక్ పేపర్‌తో కప్పకూడదు. హ్మ్. గాలి దానికి తగలాలి. కానీ వేరే ఏవి పోకుండా ఉండడం కోసం బట్టను మాత్రం కప్పడం వల్ల వేరే దాన్ని లోపలికి గోనె పట్టాలు లాంటివా? లేకపోతే ఆహ్, కాటన్ క్లాత్ ఏమైనా కట్టాలా? కాటన్ క్లాత్ ఏదైనా గాలి తగలాలి. హ్మ్. ఆక్సిజన్ కావాలి కాబట్టి వాటికి. హ్మ్. సో, అలా డ్రమ్ములో కలుపుకున్న తర్వాత ఒక 48 గంటలు ఉంచాలి. హ్మ్. ఒకరోజు అవుతానే మళ్ళీ ఆ బట్ట తీసి మళ్ళా ఒకసారి కర్రతో కలపెట్టేసి మళ్ళా కప్పి మళ్ళా 48 గంటలు అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఈ 48 గంటలు అలా ఉంచడం వల్ల ఏమవుతదంటే, ఆ పౌడర్‌లో ఉన్నప్పుడు అవి నిద్రావస్థలో ఉంటాయి. హ్మ్. మేము ల్యాబ్‌లో తయారు చేసిన దాన్ని అలాగే లైవ్‌గా పెడితే అది ఎక్కువ కాలం బ్రతకదు. హ్మ్. హ్మ్. సో, దాన్ని నిద్రావస్థలోకి తీసుకెళ్ళి పౌడర్ కలిపేస్తాం. హ్మ్. సో, అది తిరిగి దానికి ఆహారము, అనుకూలమైన వాతావరణం వచ్చే వరకు దాదాపుగా ఒక సంవత్సరం వరకు అది నిద్రావస్థలోనే ఉంటుంది. ఓకే. ఓకే. సో, అది నిద్రావస్థలో ఉంటుంది ఆ క్యారియర్‌లో. అంటే టాల్కమ్ పౌడర్‌లో కలుపుతాం దాన్ని. ఓహో! ఆ టాల్క్ పౌడర్‌లో కలిపినప్పుడు నిద్రావస్థలో దానికి అంటుకొని అది నిద్రావస్థలో ఉండిపోతుంది. తిరిగి దానికి ఆహారము, వాతావరణం అనుకూలం రాగానే బతుకుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఈ బెల్లము, ఆలుగడ్డల పేస్టు ఇవన్నీ కలిపి వాటర్‌లో ఏసి చేయగానే దానికి తేమ వచ్చేసింది. ఆహారం. ఫుడ్డొచ్చేసింది. బెల్లంలో కర్బనం ఉంటుంది. రెడీమేడ్ పోషకాలు గూడా ఉంటాయి మిగతావి. హ్మ్. చెరుకు రసం నుంచి చేసి ఉంటాం గదా! దాంట్లో పోషకాలుంటాయి. బంగాళాదుంపలో హ్మ్. హై ప్రోటీను, దాంట్లో పోషకాలుంటాయి. హ్మ్. సో, ఇవన్నీ దానికి రెడీమేడ్ ఫుడ్ దొరకగానే అది మళ్ళీ జీవం పోసుకొని సంతానం మళ్ళీ ఉత్పత్తి చేయడం మొదలెడతది. ఓకే. ఈ సూక్ష్మజీవులు ఏవైనా సరే నిమిషానికి 1, 8గా మారుతది. ఒక్క నిమిషానికి.
ఒక నిమిషానికి ఒక బ్యాక్టీరియా ఒక 8 పుట్టిస్తుంది. మీరు 48 గంటలు ఉంచుతారు అప్పుడు ఆడ. 48 గంటలు ఉంచుతాం. హ్మ్. అంటే ఎంత గ్రో అయిపోతుంది. హ్మ్. 48 గంటల్లో ఆ డ్రమ్ములో ఉన్నదంతా పొటెన్షియల్‌గా మొత్తం సూక్ష్మజీవులతో బాగా గ్రో అయి ఉంటుంది. హ్మ్. దాన్ని తీసుకొని హ్మ్. మనము అవని 2 బస్తాలు 500 కేజీల పశువుల ఎరువు ఉంది కుళ్ళిపోయింది. హ్మ్. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన పశువుల కొష్టంలో గానీ, లేకుంటే దట్టంగా నీడ ఉన్న ఏదైనా ప్రదేశంలో ఎండ తగలకూడదు. హ్మ్. ముందు ఒక 4 అంగుళాలమైన కొంత ప్రదేశం పరచుకోవాలి ఎరువు. 4 మనం కలిపిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని ఇలా పరచాలి. అది ఒక 4, 5 అంగుళాల ఎత్తొస్తుంది. పరిచిన తర్వాత మనం ఒక 50 లీటర్ల డ్రమ్‌లో దీన్ని తయారు చేసుకున్న ద్రావణాన్ని దాంట్లో నాలుగో వంతు తీసుకొని చిలకరించాలి. ఈ ఈ పెండ పైన. మనం ఒక హ్మ్. లేయర్ ఏసాం గదా! లేదేశాం. దాని మీద చిలకరించాలి. మళ్ళా ఇంకొక నాలుగో వంతు దాన్ని తీసుకొచ్చి దాని మీద పరిచి మళ్ళా లేయర్ వేసి, మళ్ళీ ఇందులో ఉన్న ద్రావణాన్ని నాలుగో వంతు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాని మీద చిలకరించాలి. ఓకే. ఇలా అయిపోయే వరకు లేయర్‌లేసుకుంటూ ఈ ద్రావణం తయారు చేసుకున్న దాన్ని అయిపోయే వరకు అలా చిలకరించుకుంటూ పోయిన తర్వాత మొత్తాన్ని మనం తిరగదోడాలి. హుహు. అంత బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. కలిపేసి ఒక మూలకు దాన్ని ఇలా పెట్టేసి నీడలో దాని పైన గోనెపట్టను తడిపిన గోనెపట్టను దాని మీద కప్పాలి. ఓకే. అంటే ఆరిపోకుండా ఉండడం కోసం. హ్మ్. గోనెపట్ట ఎందుకు వాడాలంటే గాలి తగలాలి గాలి మళ్ళీ. తగలాలి. తేమ ప్లాస్టిక్ కోసం. పట్టలు కప్పామంటే గాలి తగలదు. హ్మ్. హ్మ్. ఉక్కపోత వస్తది, చనిపోతాయి అవి. హ్మ్. అందులో ఎరువు తీసుకున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. హ్మ్. ఎండిన ఎరువు తీసుకుంటారు చాలామంది. హ్మ్. సమస్య అది. హ్మ్. కుళ్ళిన ఎరువు కుళ్ళిన కావాలి. ఎరువు తీసుకోవాలి. హ్మ్. చాలామంది రైతులకు ఇప్పుడు యువ రైతులకి ఏందంటే ఎండిన దానికి, కుళ్ళిన దానికి తేడా తెలియదు వాళ్ళకి. హ్మ్. 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 పాతకాలం వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది. కుళ్ళిందేది, దెబ్బలో ఎండింది అడుగు ఏది. నుండి పైన వాటర్ హ్మ్. అవి అన్నీ పడుతుంటే కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు కుళ్ళని ఎరువు వాడినావో, అప్పుడు ఈ కుప్ప చేసిన తర్వాత కొన్ని గంటలకి చేయి పెడితే లోపల వేడి తగులుతది. హ్మ్. కుళ్ళనిది వాడితే. కుళ్ళనిది వాడితే. ఆ ఆ! వేడి ఎంత ఉంటదంటే కొంతమంది మరీ పచ్చిది వాడరు తెలియక. ఎండింది గదా అనుకోని ఎండిందాన్ని తీసుకొచ్చి కలిపి చేస్తారు. విపరీతమైన హీట్ వస్తుంది. దాంట్లో చేయి పెట్టినా చేయి పెట్టలేని పరిస్థితి. అంత అవును. హీట్ జనరేట్ అవుతుంది హ్మ్. ఎరువులో. హ్మ్. సో, దానివల్ల ఉపయోగం లేదు. హ్మ్. నువ్వు వేసిన మొత్తం చనిపోతుంది ఆడ. ఓకే. ఓకే. అందువల్ల బాగా కుళ్ళింది చదవాలి. హుహు. కుళ్ళింది వాడాలి. హుహు. ఈ ఈ జాగ్రత్త చాలామంది పాటించరు. ఓకే. పాటించకుండా మళ్ళా మన మీదకి నెట్టేస్తారనమాట. నేను హ్మ్. వాడినా సార్ అని చెప్తారు. హ్మ్. కానీ అది తెలుస్తది, అర్థమైపోతది. హ్మ్. అది హీట్ జనరేట్ అయితే ఇది ఉత్పత్తి హ్మ్. కావాలనమాట. చనిపోతది గదా! ఆ! సో, అలా కుళ్ళిన ఎరువుతో ఇలా ఇయన్నీ మిశ్రమంతో తయారు చేసుకొని, ఒక కుప్పలాగా పెట్టి, దాని మీద తడిపిన గోనెపట్టను కప్పాలి ఓకే. పూర్తిగా. హ్మ్. కప్పేసి 10 రోజుల వరకు 10-15 రోజుల వరకు ఆ గోనెపట్ట తడి ఆరుతుంటే మళ్ళీ చల్లాలి. హుహు. పైన నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. స్ప్రింక్లర్ చేస్తే అయిపోతది. ఆ! ఈలోపు నీ భూమి సిద్ధం చేసుకోవాలి. పైరు వేయక ముందు నువ్వు ఈ 15 రోజులు అలా పెట్టడం వల్ల, నువ్వు మొదట 48 గంటలు 50 లీటర్లను బాగా బ్యాక్టీరియాను గ్రో చేసినావు. హ్మ్. తర్వాత 48 గంటల తర్వాత అలా బతికి యాక్టివ్‌గా సంతానం ఉత్పత్తి చేస్తుంది. తీసుకొచ్చి మళ్ళీ ఒక 500 కేజీల పసులేరు ప్లస్ ఇంకొక అవని 2 బ్యాగులుంటే అదొక 80 కేజీలుంటుంది. హ్మ్. సో, 580 కేజీలు దాంట్లో కలిపేసి ఇంకొక 15 రోజులు పెడుతున్నావు. హ్మ్. అప్పుడు 50 లీటర్లలో డెవలప్ అయింది. ఈ 580 కేజీలు ఇంకా డెవలప్ అయిపోతది. ఎక్కువవుతుంది. ఆ! విపరీతంగా డెవలప్ అయిపోతది. హ్మ్. హ్మ్. సో, దీన్ని తీసుకెళ్ళి హ్మ్. భూమిలో తేమ ఉన్నప్పుడు భూమి లోపల పడేటట్లు చేయాలి దీన్ని. అంటే వెంటనే చల్లి సేద్యం చేయడమా? హ్మ్. లేదా నీళ్ళు లేవు, తేమ లేదు. నీళ్లు పెట్టి తర్వాత సేద్యం చేసి వెంబడే ఇది చల్లేసి మళ్ళీ సేద్యం కప్పెట్టడం. హ్మ్. ఇది చేయాలన్నమాట. హ్మ్. తేమ ఉండాలి తప్పనిసరి భూమిలో. ఎండు భూమిలో, ఎండు నేలలో ఇది వేయనే వేయకూడదు. ఓకే. చనిపోతుంది గదా! ఆ! మరి. ఆ! తేమ ఉన్నప్పుడు ఇది వేసి దాంట్లో మళ్ళీ లోపల పడేలా చేయడం వల్ల ఇది మళ్ళీ గ్రో అయిపోయి భూమిలో అంతా విస్తరిస్తది. ఓకే. తర్వాత దానికి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళిపోతది మళ్ళీ. హ్మ్. 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 సో, ఎందుకు ఈ పశువుల ఎరువు ఇవన్నీ చేస్తున్నాం అంటే బయటే మనము ఎక్కువ వృద్ధి చేసుకుంటున్నాం. హ్మ్. అంటే నువ్వు 20 కేజీలు కొన్నావు. హ్మ్. నేను ఒక 20 కేజీలు నేను ఫ్రీగా ఇచ్చాను. హ్మ్. సో, ఈ 40 కేజీలు దాన్ని నువ్వెంత డెవలప్ చేసినావు? హ్మ్. 580 కేజీలు చేసినావు. చేశాం. హ్మ్. ఆ 10 రోజులు బయట నువ్వు గ్రో చేసినావు దాన్ని. హ్మ్. 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 సో, 580 కేజీలు తీసుకెళ్ళి ఒక ఎకరం భూమిలో ఏసినప్పుడు, హ్మ్. అప్పుడు ఆ ఎకరానికి సరిపడా జీవజాలం భూమిలోకెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. అందువల్ల ఈ ప్రాసెస్ చేసే ప్రవేశపెట్టాలి భూమిలో అని చెప్తాను. హ్మ్. హ్మ్. ప్లస్ ఎరువుతో పాటే నువ్వు భూమిలో ఏస్తున్నావు కాబట్టి, దానికి ఇంకొంతకాలం ఆహారం ఉంటుంది. అది భూమిలోకి పోయి స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది కదా! హ్మ్. అంతవరకు దానికి నువ్వు రెడీమేడ్‌గా ఆహారం ఇస్తున్నావు ఇంకా. అదక్కడ కుదుర్చుకునే వరకు మనం కుదురుకునే వరకు దానికి ఆహారం ఇస్తున్నావు. హ్మ్. ఇలా చేస్తేనే అది తిరిగి జీవం పెరుగుతుంది భూమిలో. అలా చేయకుండా నువ్వు ట్రైకోడెర్మా 10 కేజీలు, సూడోమోనాస్ 10 కేజీలు తీసుకొని దాన్ని డీఏపీలో కలిపేసి పోయి చల్లేసి, హ్మ్. లేదా ఇసుకలో కలిపి చల్లేసి ఇలా చేస్తున్నారు. హ్మ్.
దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. ఇంత పని చేయాలి. ప్రాసెస్ చేస్తేనే అది కరెక్ట్ చేసినట్టు. ఓకే. ఓకే. హుహు. సో, ఇది చేయకుండా చేయడం వల్ల చాలామంది రైతులేందంటే, ఈ పని చేయమని తప్పుడు దానికి ఒక స్టాంపేసి పెట్టుకున్నారు. స్టాంపేసి పెట్టేసారు. పని చేయమని జెప్పేసి. హుహుహు. కానీ ఎవరైతే ఈ ప్రక్రియ చేసి రిజల్ట్ చూసారో, వాళ్ళు ఇంక నిరంతరం చేస్తున్నారు. ఓకే. కనపడింది కదండీ వాళ్ళకి. రిజల్ట్ కనపడినప్పుడు కనపడ్డప్పుడు వాళ్ళకి అర్థమైపోతది. నేల హ్మ్. బాగా గుల్లబారిపోతుంది. ప్లస్ తెగుళ్ళు రావు. స్ప్రేలు తగ్గిపోతాయి. హుహు. వాళ్ళనుకుంటారు, నేనిప్పుడు పెట్టుబడి పెడుతున్నా. పచ్చి రొట్ట పైరు పెంచడానికి, ఈ సూక్ష్మజీవులు ఇవన్నీ ప్రవేశపెట్టడానికి ఒక ఎకరానికి 5,000 ఖర్చొస్తుంది. బానే ఉంది. హ్మ్. తర్వాత 2, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్ప్రేలు తగ్గిపోతున్నాయి. ఓకే. ఆ! బాగా తగ్గిపోతున్నాయి స్ప్రేలు. హుహు. సో, పిచికారీ చేయడం తగ్గిపోతుంది. లేబర్ తగ్గిపోతది. ఆ తెగుళ్ళ మందులు కొనడం తగ్గిపోతది. హ్మ్. మొక్క ఆరోగ్యంగా వస్తది. దిగుబడి పెరుగుతుంది. పెరుగుతుంది. ఆ! ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మొదట్లో రూ. 5,000 పెట్టుబడి పెట్టడానికి ప్రాబ్లమ్ ఏముంది ఇంకా? కరెక్ట్. హ్మ్. ఆ రూ. 5,000 విలువ గ్రహించినారీళ్ళు. ఓకే. కంటిన్యూ‌గా చేసే వాళ్ళకి రూ. 5,000 విలువ తెలిసింది. హ్మ్. అందుకే నేను మొట్టమొదటి పెట్టుబడి భూమి మీద పెట్టు అని భూమి మీద చెప్తాను. పెట్టాలి. మొక్క మీద పెట్టాకు. హ్మ్. మొలిచిన తర్వాత మొక్కను చూసి వ్యవసాయం చేయకు. హ్మ్. భూమిని చూసి వ్యవసాయం చెయి. హ్మ్. సో, కర్బనం పెంచడం కోసం జీలుగను పెంచు. అంటే ఆహారాన్ని రెడీగా తయారు చేస్తున్నావు. హ్మ్. కర్బనం బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సూక్ష్మజీవుల్ని బయట డెవలప్ చేసుకొని హ్మ్. వాటిని చంపేస్తున్నాం కాబట్టి ఇలా పశువుల వృద్ధి చేసుకొని దాన్ని తిరిగి భూమిలో ప్రవేశపెడితే ఒక పద్ధతి ప్రకారము ప్రవేశపెడితే తిరిగి వాటి సంతానాన్ని అవి ఉత్పత్తి చేసుకుంటూ తెగులకు కారణమైన అనేక రకాల సూక్ష్మజీవుల్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. సో, భూమి తన ఒరిజినల్ దీనిలో జీవాన్ని తిరిగి తెచ్చుకుంటుంది. ఆహ్, తెచ్చుకుంటుందనమాట. జీవాన్ని ఇచ్చినట్టు అవుతుంది మనకు. పునరుజ్జీవం కల్పించినట్టు మన భూమికి. హ్మ్. హ్మ్. అంటే ఒక రకంగా ఇది కేవలం మట్టేనంటే కేవలం మట్టేలాగా తయారు చేసినాం మనం. హ్మ్. హ్మ్. దాంట్లో జీవనం లేకుండా. మట్టి కాదు మళ్ళీ అంతా మనం జీవం అని. దాంట్లో జీవాన్ని నింపాలి. జీవం ఉండింది, చంపేసాము. తిరిగి జీవాన్ని నింపాలి. హ్మ్. ఆహారం పెంచేదే మార్గం మనం చెప్పాం. కర్బనాన్ని పెంచాలి. హ్మ్. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులకు కావాల్సింది కర్బనం. కర్బనమే కదా! ఆ! ఇప్పుడు మనం డెవలప్ చేసుకోవడానికి కలిపిన బెల్లంలోనూ కర్బనం ఉంటుంది. హ్మ్. ఆలుగడ్డ వాడే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది హ్మ్. ఎక్కువగా. హ్మ్. తర్వాత మనం పసుపు వాడుతున్నాం. దాంట్లో కూడా కర్బనం. దాంట్లో కర్బనం ఉంటుంది. సో, ఆ కర్బనం ఇచ్చి, ఆహారం ఇచ్చి దాన్ని గ్రో చేస్తున్నాము. భూమిలో ప్రవేశపెట్టేటప్పటికి రెడీగా జీలుగను పెంచి కుల్లబెట్టున్నాం కాబట్టి అక్కడ కూడా కర్బనం ఉంది. హ్మ్. అప్పుడు ఇవి విపరీతంగా పెరిగిపోతాయి ఇంకా. ర్యాపిడ్‌గా పెరుగుతాయి. ఎక్కువ మేలు చేస్తాయి. ఎక్కువ రైతుకు మేలు మేలు చేస్తాయి. చేస్తాయి, పంటకు మేలు చేస్తాయి, పంటకు భూమికి మేలు మేలు చేస్తాయి. పంటకు మేలు కలుగుతుంది. తర్వాత భూమికి మేలు. భూమికి మేలు చేస్తుంది. హ్మ్. ఇక్కడ కొంతమంది అంటే ఇంక ఇవుంటే చాలు గదా! ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ కూడా మనం కలిపేస్తున్నాం గదా! ఇవుంటే చాలు గదా! ఇంక మళ్ళా మనము ఈ నత్రజని, భాస్వరము ఇవన్నీ ఎందుకు అందించాలి అని అంటారు. హ్మ్. మన దేశము ఉష్ణ ప్రదేశం. హ్మ్. అంటే టెంపరేచర్స్ మనకు 40 డిగ్రీలు దాటిపోతా ఉంటది. హ్మ్. 45, 46, 47 కూడా ఎళ్తా ఉంటది. హ్మ్. తిరిగి ప్రవేశపెడుతున్నాము ఈ సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఖచ్చితంగా చనిపోతాయి. చనిపోతాయి. ఓకే. హుహు. ఎక్కువ కాలం ఉండలేవు. హుహు. అందులో వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, తేమ శాతం లేనప్పుడు, తక్కువున్నప్పుడు నిద్రావస్థలో కొంతకాలం ఉండగలుగుతాయి. మరీ నిద్రపోతున్న దాన్ని అలాగే నిద్రావస్థలో ఉండడానికి ఒక ఒక వాతావరణం కావాలి దానికి. అవును. నిద్రపోవడానికి కూడా ఒక వాతావరణం ఉండాలి కదా! వాతావరణం ఉండాలి. హ్మ్. విపరీతమైన వేడి ఉంటే అది చనిపోతుందది. హ్మ్. నిద్రపోతున్నది అట్లే చనిపోతదది. హ్మ్. 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 తిరిగి జీవించలేదు. మళ్ళీ జీవం తెచ్చుకోలేదది. కరెక్ట్. ఆ! సో, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు, కార్బనం లేకపోయినప్పుడు హ్మ్. ఇవి మళ్ళీ తిరిగి చనిపోతుంటాయి. ఓకే. సో, అందువల్ల మనము ఇక మన వాతావరణం అనుకూలంగా ఉండదు కాబట్టి, హ్మ్. ప్రతి సంవత్సరం వీటిని చేసుకుంటూ అది పోతుంటాము. ప్రాక్టీస్‌గా మార్చుకోవాలి. మార్చుకోవాలి. హ్మ్. ఎవ్రీ ఇయర్ మనము జీలుగా పెంచి కర్బనాన్ని పెంచాలి. హ్మ్. తర్వాత ఈ భూమి శుద్ధి కార్యక్రమం మనం ఏదైతే అనుకున్నామో, దీని పేరు భూమి శుద్ధి కార్యక్రమం. భూమి శుద్ధి. ఆ! భూమి శుద్ధి చేయడం అంటే చెడును తొలగించడం. హ్మ్. భూమికి మళ్ళీ జీవాన్ని ఇవ్వడం. ఆ! హ్మ్. ఈ చెడును తొలగించాలంటే మంచి కలిగించే జీవాన్ని తిరిగి నింపడం. హ్మ్. హ్మ్. సో, ఈ ప్రక్రియ నిరంతరం చేస్తూ పోతుంటే మనకు తెగుళ్ళనేటివి భూమిలోనే చనిపోతాయి. ఓకే. తర్వాత ఈ జీవన ఎరువులకు వీటికి కొంత పరిమితి ఉంది. పూర్తి అద్భుతాలు జరిగిపోతాయి అన్నట్లు అవ్వదిది. ఎందుకంటే, మనకు వర్షాకాలంలో అందుకైతే మనకు టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. 30 డిగ్రీలు, 35 డిగ్రీల వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు పనిచేస్తూనే ఉంటాయి. హ్మ్. తర్వాత సమ్మర్ రాగానే, వేసవికాలం రాగానే మళ్ళా ఇవి మరణించడం మొదలవుతది. హ్మ్. 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 మరణించడం ఖచ్చితంగా మొదలవుతది. ఓకే. అందులో ఈ నత్రజనిని ఉత్పత్తి చేయడం అంటే ఎలా అంటే, ఈ రైజోబియం అని, అజిటోబాక్టర్ అని, నైట్రోజోమోనాస్ అని కొన్ని రకాలు జీవన ఎరువులున్నాయి. హ్మ్. ఇవి ఏం చేస్తాయంటే, గాలిలో ఉన్న నత్రజనిని ఇవి డైరెక్ట్‌గా గ్రహించవు. హ్మ్. వాటికి ఆ శక్తి ఉండదు. హ్మ్. కానీ నిరంతరము ప్రతి జీవి ఏదో ఒక దాన్ని విసర్జించాల్సిందే. హ్మ్. హ్మ్. ఆహారం తీసుకోవాల్సిందే, విసర్జన జరగాల్సిందే.
ప్రొసీజర్ కదా! ప్రతి జీవిలో జరుగుతుంది ఇది. హ్మ్. హ్మ్. సో, ఈ సూక్ష్మజీవులు జీవన ఎరువులు ఏవైతే విసర్జిస్తుంటాయో, ఆ విసర్జించిన వాటిలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. హుహు. ఆ ఎంజైమ్స్ గాలిలో N2 రూపంలో ఉన్నటువంటి నత్రజనితో రియాక్షన్ జరుగుతది. ఓకే. గాలి భూమిలోకెళ్తుంది గదా! హ్మ్. భూమిలోకెళ్ళినప్పుడు ఈ N2 ఏదైతే ఉందో గాలిలో, హ్మ్. ఆ విసర్జించిన ఆ ఎంజైమ్‌తో ఇది రియాక్షన్ జరిగి, హ్మ్. అక్కడ నైట్రోజన్ వచ్చేసి నైట్రేట్ రూపంలోకి N2 వచ్చేసి నైట్రేట్ రూపంలోకి కన్వర్ట్ అయితది. హ్మ్. అప్పుడు మొక్క దాన్ని తీసేసుకుంటుంది. ఓకే. సో, మొక్కకు ఈ ప్రక్రియ జరుగుతున్నంత వరకు నత్రజనిని అవి గ్రహించి అందించగలుగుతాయి. ఓకే. కానీ నువ్వు అవి ఎంతవరకు గ్రో చేయగలిగినావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. హ్మ్. ప్లస్ ఇది డెవలప్ చేసినా సరే నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని మళ్ళీ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్‌తో రియాక్షన్ జరిగి మళ్ళీ నైట్రస్ ఆక్సైడ్‌గా మారి మళ్ళీ గాలిలో కలిసిపోతా ఉంటది. ఓకే. దాన్ని ఎవరు ఆపడానికి లేదు. హ్మ్. 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 అది నిరంతరం జరుగుతుంటుంది. అది నిరంతరం లేదు. జరుగుతుంటుంది. చైన్ అది కంటిన్యూయస్‌గా చైన్. చేయాల్సిందే. సో, ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే చనిపోతుందో, ఆగిపోతుందో, దాని పాపులేషన్ తగ్గిపోతుందో, అప్పుడు గాలిలో ఉన్నటువంటి నత్రజనిని భూమిలోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ఆగిపోతుంది. ఆగిపోతుంది. మొక్కకి అది అందే పరిస్థితి ఉండదు కదా! ఉన్నది కూడా గాలిలో కలిసిపోతుంటుంది. హ్మ్. సో, అందువల్ల ఎరువులు అందించాల్సిందే ఓకే. తప్పనిసరి. ఓకే. ఓకే. దాన్ని ప్రాక్టీస్‌గా సపోర్ట్ మార్చుకోవాలి. బ్యాక్టీరియా నుంచి తీసుకోవాలి. దానికి అనుకూలం ఉన్నంత వరకు అది కూడా సపోర్ట్ చేస్తుంది. హ్మ్. మళ్ళా నిరంతరం మనకు కావాలంటే మనం బయట నుంచి నత్రజని అందించాల్సిందే. ఓకే. భూమిలో ఉంటే అవసరం లేదు. లేకపోతే అందించాల్సిందే. హ్మ్. హ్మ్. అలాగే భాస్వరం కూడా హ్మ్. అవశేషాలుగా మారిపోయి ఉంది కదా! హ్మ్. లవణాలుగా మారిపోయింది కదా! డీఏపీ అని ఎక్కువ వేసి అవును. మనం. అవును. అది కూడా యూజబుల్‌గా మారుస్తుంది మళ్ళీ. ఇదేమి బ్యాక్టీరియా తినద్దండి. హ్మ్. ఇందాక మనం ఇంకొక రకం బ్యాక్టీరియా ఎలా విసర్జిస్తుందో, ఈ పీఎస్‌బీ అనే బ్యాక్టీరియా కూడా ఒక రకమైన ద్రవ పదార్థాన్ని స్రవిస్తుంది. అది కూడా విసర్జిస్తుంది. హ్మ్. ఆ విసర్జించిన ఆ ద్రవ పదార్థము ఏదైతే ఉందో అది ఈ లవణాలతో రియాక్షన్ జరిగినప్పుడు తిరిగి ఫాస్ఫేట్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ మొక్క తీసుకునే రూపంలోకి అది మారిపోతుంది. హుహు. 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 సో, అలా మారినప్పుడు మొక్క మళ్ళీ గ్రహించేస్తుంది దాన్ని. హుహు. సో, అందువల్ల ఈ పీఎస్‌పీని మనము పర్ఫెక్ట్‌గా వర్షాకాలంలో భూమిలో అనుకూలంగా వాతావరణం ఉన్నంత వరకు పీఎస్‌పీని మంచిగా అందించగలిగితే, కరెక్ట్‌గానే దాంట్లో భూమిలో ఉన్న వృధాగా పడిపోయిన ఆ ఫాస్ఫరస్‌ని ఇది మళ్ళీ సహజ రూపంలోకి మార్చి మొక్కకు అందిస్తుంటుంది. ఓకే. కాకపోతే పరిమితులేందంటే అధిక ఉష్ణోగ్రత నమోదైతే ఇవి బ్రతకవు. బతుకు. తర్వాత అందులో కర్బనం లోపించిందంటే బ్రతకవు. తేమ పోయిందంటే హ్మ్. బ్రతకవు. హ్మ్. నిద్రావస్థలో కొంతకాలమే ఉంటాయి. అది కూడా నిద్రావస్థలో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఉంటేనే నిద్రావస్థలో ఉంటాయి. అది కూడా లేకపోతే ఖచ్చితంగా మరణిస్తాయి. సో, అందువల్ల ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరగాలి. హుహు. హుహు. కాపోతే నువ్వు కర్బనాన్ని బాగా నింపి ఇలా చేయడం వల్ల పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది. భూమిలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు, భూతాపం తగ్గినప్పుడు నిద్రావస్థలో కూడా ఎక్కువ రోజులు ఉండగలుగుతాయి. హుహు. హుహు. అనుకూలమైన వాతావరణం మనం క్రియేట్ చేయాలి. కర్బనాన్ని పెంచాలి. అది గుల్లబారినట్లు చేయాలి. ఓకే. ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న తర్వాత ఈ జీవకోటి మొత్తం అందులో బతకగలుగుతుంది. ఓకే. ఓకే. సో, సో, సో భూమికి పునర్జీవనం ఇవ్వాలి. భూమికి మరి జీవం ఇవ్వాలంటే చాలా వాలిడ్ ఎపిసోడ్. నిజానికి రైతులంతా దీన్ని కొంచెం జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా విని కేర్‌ఫుల్ అప్లై చేసి చేయగలిగితే ఈ ప్రక్రియ చేసి హ్మ్. దాన్ని ప్రవేశపెడితేనే ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. ప్రక్రియ చేయాలి, లేనప్పుడు ప్రవేశపెట్టాలి, చేయనప్పుడు మీకు బద్ధకించినప్పుడు అనవసరంగా చేయకండి. చేయకండి. యూజ్‌లెస్ వేరే కాదు. కంపెనీ వాళ్ళు ఏదో చెప్పినట్లు హ్మ్. ఇసుకలో కలిపో, లేకపోతే డీఏపీలో వీటిలో కలిపో వాటిని తీసుకెళ్ళి భూమిలో వేయకండి. హ్మ్. మీ హ్మ్. డబ్బులు వృధా అయిపోతాయి. హ్మ్. డబ్బులు వృధా అయిపోతాయి. నువ్వు పని చేయలేదని ఒక ఓ ఓ ముద్రేసేస్తున్నావు. ఆ! ప్రొడక్ట్ పైన కూడా నెగెటివ్ ఇది ఎళ్ళిపోతుంది కదా! నెగెటివ్. కాబట్టి ఇది మేమేదో కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేస్తున్నది కాదు. హ్మ్. మన భూమిలో ఉన్న వాటినే ఐసోలేట్ చేసి ఏవున్నాయో కనుక్కొని, వాటిని ల్యాబుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాటిని విపరీతంగా గ్రో చేసి, తిరిగి నీకిస్తున్నాం. నువ్వు హ్మ్. భూమిలో ప్రవేశపెట్టని. హ్మ్. కానీ ఆ ప్రవేశపెట్టడానికి ఒక మార్గం ఉంది. ఇదే ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలను వృద్ధి చేసుకొని, పశువులలో వృద్ధి చేసుకొని, తిరిగి భూమిలో ప్రవేశపెట్టు. యాహ్! నువ్వు వేసే 10 కేజీలు, 15 కేజీలు బయట కొని వేసి వాడితో ఉపయోగం లేదు. హ్మ్. 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 సరిపోదది. సో, మీరిప్పుడు ఏసింది దాదాపు 80 కేజీల 580 కేజీల ఇది జీవన ఎరువులు, తీసుకొచ్చేస్తున్నాం. జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకున్నావు నువ్వు. చేసుకొనేస్తున్నాం. ఆ! ఎకరానికి అంత వెయ్యాలి. హ్మ్. అంత నువ్వు కొన్నావనుకో బయట హ్మ్. చాలా కష్టం. చాలా కష్టం. భూమిలో నీకు కర్బనం ఉన్నా సరే, హ్మ్. అంత 580 కేజీలు నువ్వు కొనాలంటే హ్మ్. ఇంటూ రూ. 100 యేసుకుంటే హ్మ్. చాలా అయితది. ఎక్స్‌పెన్సివ్ గదా! రైతులకి. ఈజీగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆ! దిశగా ఆలోచన చేయాలి. పైగా కొత్తది కూడా కాదు ఇది. మనం మనం పెంచుకొని ప్రకృతిలో ఉన్నదే. ప్రకృతిలో ఉన్నదే కదా! భూమిలో ఉన్నదే అది. హ్మ్. 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 సో, సహజంగా ఉన్నది చంపేసినావు. తిరిగి ప్రవేశపెట్టు. ప్రవేశపెడతాం. సో, ఇది భూమి శుద్ధి చేసుకునే కార్యక్రమం ఇది. హ్మ్. ప్రతి రైతు ప్రతి సంవత్సరము దీన్ని చేస్తే హ్మ్. అద్భుతమైన ఫలితాలొస్తాయి. భూమిని శుద్ధి చేయటం అంటే పైనున్న కంప చెట్లు కొట్టడం కాదు. కాదు. భూమికి మళ్ళీ జీవాన్నివ్వడం. భూమికి జీవాన్నివ్వడము, హ్మ్. భూమిలో మొక్కకు హాని కలిగించే సూక్ష్మజీవుల్ని చంపేయడం. 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 చెడును తొలగించడం. హ్మ్. అది. మంచి మంచి టీమ్‌ని అక్కడ ప్రవేశపెట్టడం. ప్రవేశపెట్టడం. రైట్. అది. చాలా వాలిడ్ ఎపిసోడ్. రైతులు
ఫాలో అవుతారని ఆశిద్దాం. థాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజశేఖర్ అండి. రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.